ఏమంటుండు మా చిచ్చా కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు సుకేష్ లేఖ కవిత సత్యేంద్ర కేజ్రీవాల్ వాట్సాప్ లో జత చేసిన వైరం డబ్బును కోడ్ భాషలో 1000 టిన్ గా పెట్టుకుంటారు. ప్రతి టిన్ కోటికి సమానం. మరికొన్ని వాట్సాప్ స్క్రీన్ షాట్లు ఉన్నాయి. తన లాయర్ మాలిక్ ద్వారా సుకేష్ లేఖ రిలీజ్ అంటే ఒకరు చూస్తారు. ఇది బాగుంది, చదవాలి ఇది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత టార్గెట్ గా మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయి మండోలి జైల్లో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ జైలు నుంచి మరో లేఖ విడుదల చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కొనసాగుతున్న విచారణలో అరవింద్ కేజ్రీవాల్ కవితపై మీరు జోక్యం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు సుకేష్ చంద్రశేఖర్ ఈ లేఖ రాశారు. తన లాయర్ మాలిక్ ద్వారా విడుదల చేసిన లేఖలో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితులుగా ఉన్న కవిత, సత్యేంద్ర జైన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్లు జత చేయడం సంచలనంగా మారింది. నా సిబ్బంది సూచనల మేరకు కవిత నుంచి సేకరించిన నగదు లావాదేవీలకు సంబంధించిన స్క్రీన్ షాట్లు ఉన్నాయని తెలిపారు. కవిత వద్ద నుంచి సేకరించిన నగదు సత్యేంద్ర జైన్, అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ, గోవాకు బదిలీ చేశారని ఆరోపించారు. తాను పేర్కొన్న చాట్ లో డబ్బులు 1000 టిన్ గా కోడ్ లాంగ్వేజ్ పెట్టుకున్నది. ప్రతి టిన్ కోటికి సమానంగా ఉందని పేర్కొన్నది. ఈ వాట్సాప్ స్క్రీన్ షాట్లు ఈ కేసులో కవిత, సత్యేంద్ర జైన్, సీఎం కేజ్రీవాల్ పూర్తి ఇన్వాల్వ్మెంట్ నిర్ధారిస్తాయని లేఖలో పేర్కొన్నారు. సో మొత్తానికైతే సుకేష్ చంద్రశేఖర్ దీని కేసు నీరుగారుతున్న సమయంలో ఆ కేసు చర్చ పోతున్న సమయంలో ఒక లేఖ రిలీజ్ చేస్తాడు. మళ్ళీ ఆ చర్చను లైవ్ లో పెడతారు. ప్రతిసారి టిడ్లే, అన్ని టిడ్లే. ఇక తుక్కు కింద అమ్మాల్సిందే. కారు కార్ఖానకు పోయింది, కేసీఆర్ పని అయిపోయిందంట.